కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బార్లు తీరుతున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి అభిషేకాలు నిర్వహించారు. దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఖమ్మం జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలతో పాటు ఖమ్మం నగరంలో భక్తులతో శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా పల్లిపాడు శివాలయంలో అంగరంగ వైభవంగా ఈ కార్తీక పౌర్ణమి పండుగ జరుగుతున్నది. 3:30 నుంచే భక్తులు తండోపతండాలుగా ఈ యొక్క దేవాలయానికి రావటం జరుగుతుంది. శివునికి విశేషమైనటువంటి పండుగ కార్తీక దీపం పండుగ కావున ఈ ఎంతో విశిష్టమైనటువంటి ఈ పల్లిపాడు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ కాకతీయుల కాలం నాటి శివాలయం ఉండటము, దాంతోపాటు ఇక్కడ భక్తులు కోరుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అనేటటువంటి నమ్మకంతో ఈ యొక్క శివాలయానికి భక్తులు రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించే ఉంటారు, 3 గంటల నుంచి దాదాపు భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు తండోపతండాలుగా ఉన్నారు. ఇంకా సమయం ఉన్నది, చాలామంది వస్తున్నారు. అదేవిధంగా ఈ పల్లిపాడు గ్రామంలో ఇలాంటి శివాలయం ఉండటం పల్లిపాడు గ్రామస్తుల పుణ్యం. భక్తులందరికీ కూడా తెలియజేయనది, మన వైరాపట్టణంలోని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వేయించేసిన శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ జ్ఞానానందనాథ ఆశ్రమం శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం శివాలయంలో విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం ప్రారంభమైంది. ఇవాటికి 15 రోజులు కార్తీక శుద్ధ పౌర్ణమి. చక్కగా ఈ రోజున భక్తులంతా కూడా ప్రశాంతంగా వచ్చేసి ఆకాశ దీపారాధనతో సహా దీపోత్సవ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు తెల్లవారుదామున 4 గంటల నుండి మహన్యాసంతో ఏకరుద్ర వారాభిషేకం స్వామివారికి మొదలవుతుంది. ఆ తర్వాత విశేషమైనటువంటి అభిషేకాలు, అర్చన, పూజా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత సాయంత్రం 4 గంటల నుండి వైభవంగా స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం ఉంటుంది, అమ్మవారికి స్వామివారికి. అది అయిన తర్వాత భక్తులంతా కూడా దాదాపు 5-6 వేల మంది భక్తులు వస్తారు ఇక్కడికి. పల్లిపాడులో ఉన్న స్వయంభూ శివాలయం చాలా ప్రాచీనమైనది, ఎంతో ప్రాముఖ్యత. ఈ శివలింగాన్ని దర్శించడం కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రజానికాన్ని ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఎంతోమందిని దర్శిస్తున్నారు. ఫ్యామిలీతో పాటు ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి విచ్చేసి స్వామిని దర్శించుకుంటున్నాము. యావన్ ప్రజానికాన్ని అందరూ కూడా ఇక్కడ ఒకసారి వచ్చి శివాలయాన్ని దర్శించుకోవాలని కోరుతున్నాం. శివాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని ఎక్కడైతే శివాలయాలు ఉన్నాయో ప్రతి శివాలయము కూడా సమానమే. కానీ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి విశేషం అత్యంత ప్రధానమైనటువంటిది. అది కూడా 2021లో గుర్తింపబడింది. కాశీక్షేత్రం నుంచి నాగసాధువులు, దిగంబరులు ఈ దేవాలయానికి వచ్చేసి సంపూర్ణమైనటువంటి యొక్క స్వామివారికి సంపూర్ణ అభిషేకములు, సంప్రోక్షణాది కార్యక్రమములు నిర్వహించి నాగబంధము వేసి, అయ్యా ఇది అర్చకులు చేయవలసినటువంటిదే, ప్రతివారు కూడా లోపలికి వెళ్ళి ఒప్పుకోకూడదు. దీని ప్రాధాన్యత ఏమిటి అంటే స్వామివారికి శ్రీచక్రముతో కలిసి మనకి అర్ధనారీశ్వర స్వరూపం అనుకుంటాం. అలాగే అమ్మవారితో సహా ఇక్కడ స్వామివారు ఇచ్చేశారు. బ్రహ్మసూత్రం కలిగినటువంటిది, నభూతో న భవిష్యతి. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా లేనటువంటి యొక్క మరి శివలింగం అద్భుతమైనటువంటిది. చూడండి, మీరు లోపల చూస్తే బ్రహ్మసూత్రము